ఎందుకు అలా కంగారు పడ్డావు? నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఏ, నేను ఇంట్లో ఉండననుకున్నావా? ఇంకా ఏం ద్రోహం చేయాలని ఇక్కడికి వచ్చావు? నేను ద్రోహం చేయడమా? ఏమిటమ్మా? ఛీ, ఇంకా అమ్మాయికుళ్ళ నటిస్తున్నావా? ఎయిర్పోర్టుకు నువ్వు స్వాగతం పలకడానికి వస్తే నీలో ద్వేషం చల్లారిపోయిందనుకున్నానే కాని కడుపు నిండా విషాన్ని నింపుకొని కౌగలించుకోవడానికి వచ్చావనుకోలేదు. బిడ్డ చచ్చిపోయి నేను గర్భశోకంతో కుమిలిపోతూ ఉంటే ఓదార్చడానికి వచ్చావనుకున్నానే కాని ఆ కడుపు కోసింది నువ్వేనని తెలుసుకోలేకపోయానురా. ఈ చెల్లెలి కడుపులో చిత్తు రగిల్చింది చాలక ఆయన చెల్లెల చితి కూడా రగిల్చావు కదరా. జంతువులు కూడా తమ రక్త సంబంధాన్ని చంపుకోవడానికి చూడదురా. చూస్తూ చూస్తూ నీ సొంత మేనకోడలు ప్రాణాలు తీయించడానికి నీకు ఎలా మనసొక్కిందిరా రాక్షసురా. దెబ్బతిన్న పులి గాండ్రిస్తుందని తెలుసు. అంతేకాదు, నిన్ను నీ భర్త లాంటి పులుల్ని ఎలా వేటాడాలో కూడా తెలుసు. నీ భర్త మా దారికి అడ్డొచ్చాడు. ప్లాన్ కవర్ కాజేసి మాకు రావాల్సిన కోట్లాది సంపద రాకుండా చేశాడు. విజయ, ఆ కవర్ ఎక్కడుందో తెచ్చి మర్యాదగా ఇచ్చేయి. ఇవ్వకపోతే నీ కూతురు దగ్గరికి నిన్ను కూడా పంపించాల్సి ఉంటుంది. అవసరం వస్తే నీ కొడుకుని, అడ్డం వస్తే నీ భర్తని, అందరినీ చంపి ఆ కవర్ చేజిక్కించుకోవాల్సి ఉంటుంది. శవాల మీద నడిచి కోట్లు సంపాదిస్తావా? రక్తపు కూడు తిని ఆయుష్ పెంచుకుంటావా? పెరగకూడదు, నువ్వు బ్రతకూడదు. నువ్వు బ్రతికి ఉంటే ఎందరి పసికందుల ప్రాణాలు తీస్తావు, ఎందరి కడుపులు కాలుస్తావు, ఎందరి చెల్లెల ఉసురు పోసుకుంటావు. తల్లిని అమ్మేస్తావురా, తల్లి భూమినే తాకట్టు పెడతావురా. నో నో, నువ్వు ఇంకా ఒక్క క్షణం కూడా ఈ భూమి మీద బ్రతకుండడానికి వీల్లేదు. అడుగు ముందుకు వేసావంటే కాల్చేస్తాను. నువ్వు కాల్చినా చంపినా ఆ కాగితాలు మాత్రం నీకు దక్కనివ్వను. విజయ, అడు తప్పుకో. విజయ, నా మాట విను. తప్పుకో, రావద్దు. విజయ, విజయ, నా సంగతి తర్వాత వాడు రంగనాథం కాగితాలు ఎత్తుకెళ్ళిపోయాడు. మీకి మొత్తం ద్రోహులు గనకనే మాకి వ్యాపారం స్టేట్ లో నడుస్తుంది. లావ్ ఎందుకంత ఆశ్చర్యం? చెల్లెలను కూడా చూడకుండా ఈ నీచుడు నా భార్యను గాయపరిచి ప్లాన్ కవర్ తీసుకొచ్చినప్పుడు తెలీదా నేను వస్తానని? మీరు చేస్తున్న దేశద్రోహాలకు కఠిన శిక్షలు వేయించి ప్రత్యక్ష నరకం చూపిస్తానని తెలీదా? ఏంటయ్యా మా చోట్లోకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నాం? ఎందుకు బెదిరిస్తారండి? సాహసమే అతని ఊపిరి కదా. అడుగు ముందుకు వేశారో ఈ చెయ్యి మీ అందరి మెడకు ఊరవుతుంది. మన మ్యాప్ ఆ ప్రతాప్ చేతికి చిక్కిన వాడు ఢిల్లీ పోవచ్చుండినా, మన కాశ్మీర్ కూడా వాడు పట్టుకు వెళ్ళుచుండినా. నాన్ సెన్స్. మరి ఆ ముఠాని ఏం చేశావు? ఒక రాజకీయాలు మాత్రమే దొరికాడు. ఆ ముఠా మొత్తాన్ని పట్టుకోవాలంటే వాళ్ళకు స్థానిక ప్రభుత్వం అండుంది. అయినా వదలను. నా ప్రాణాలకు తెగించైనా సరే వాళ్ళని పట్టుకుని తీరుతాను.
ఈలోగా ఆ రహస్య పత్రాలను మీకు అందజేస్తే దేశానికి డేంజర్ తప్పుతుంది. నేను ఇప్పుడే క్యాంటోన్మెంట్ ఫోన్ చేస్తాను. ఐ లాస్ట్ దెమ్ టు ప్రొవైడ్ ఎ ప్లేన్ ఫర్ యువర్ జర్నీ.